ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథము 141 అధ్యాయము 2వ వచనము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట అనేటువంటిది అది సుగంధముగా సమర్పించబడాలని దావీదు కోరికను తెలియజేస్తూ ఉన్నాడు. ధూపము అనగా సువాసన కలిగినటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో సుగంధము ఎప్పుడు వస్తుంది? పాప మాలిన్యము తీసివేయబడినప్పుడు ఆ యొక్క దుర్గంధము పోయి సుగంధము వస్తున్నది. యేసయ్య రక్తము ద్వారా మన పాపములను మనం ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ధూపము వలె మనము ప్రార్థించినట్లయితే ఆ ధూపము పైకి ఎలాగ వెళుతూ ఉన్నదో అదేవిధంగా మన ప్రార్థనలు దేవుని పాద సన్నిధికి చేరుతాయి. అదేవిధముగా సాయంకాల నైవేద్యము వలె అనగా దేవుని దృష్టికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలను మనము చేసినట్లయితే ఆయన దృష్టికి అవి అంగీకారముగా ఉంటాయి. మనము ప్రార్థన చేయనప్పుడు మనము చేసేటువంటి ప్రార్థన ఇదిగో అది దేవుని దృష్టికి అంగీకారమైనదేనా అని మనము తప్పక గ్రహించాలి. దేవుడు ఈ పరిశుద్ధ దినములో నీ ప్రార్థనలను, నీ నైవేద్యములను అంగీకరించి నీకు తప్పకుండా జవాబు దయచేయునుగాక. ఉదయకాలము, సాయంకాలము ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం.